హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. పప్పు చేసామంటే ఆ కర్రీ చూసి అబ్బా మళ్ళీ పప్పు అంటారా? మీ ఇంట్లో కూడా? మా ఇంట్లో కూడా అదే అండి బాగా. అందుకే ఒకసారి ఇలా వేయించిన పప్పు చేసి పెట్టాము. అంతే, వదలకుండా ప్రతిసారి అడుగుతారండి. అది ఎలా చేయాలో చూద్దామా? అందుకోసం ఫస్ట్ ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, కరివేపాకు, కొత్తిమీర, ఒక తెల్లగడ్డని పాయలుగా తీసి, అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఎండుమిర్చి, టమోటాస్ 4 పక్షాలుగా కోసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేయండి. సో జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి వేయండి. ఇవి 2 వేసిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే తెల్లగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసి బాగా వేయించండి. ఆ తర్వాత కందిపప్పు ఒక 2 గ్లాసులు పోసి బాగా వేయించండి. ఇప్పుడు మంట మీడియం టు సిమ్‌లో పెట్టండి. సో మరీ సిమ్‌లో కాదు, అలాగని మీడియంలోనూ కాకుండా ఆ రెండిటికి మిడిల్‌లో వచ్చేలాగా పెట్టి దూరగా వేయించండి. సో బాగా గోల్డెన్ కలర్‌లోకి రావాలనమాట కందిపప్పు. ఆ విధంగా మనం ఎంత స్లోగా వేయిస్తామో ఈ పప్పుకి అంత టేస్ట్ వస్తుందండి. నాకు 20 మినిట్స్‌కి ఇలా వచ్చిందనమాట. ఆ తర్వాత ఇందాక చూపించినట్టుగా 4 పక్షాలుగా వేసుకున్న టమాటాలు వాటిని పాయలు పాయలుగా తీసి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకొని 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాము. 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్న తర్వాత అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసి వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్ మీద రానివ్వండి. తర్వాత ఒక 2 విజిల్స్ లో ఫ్లేమ్ మీద రానివ్వండి. సో టోటల్‌గా 5 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేశామంటే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం రుచికి సరిపడా కల్లుప్పు వేసి మనం పప్పుని మెదుపుకోవాలన్నమాట. సో మరి అంత స్మూత్‌గా అవసరం లేదు. కొంచెం బరకగా ఉండాలి. అప్పుడప్పుడు మిడిల్‌లో పప్పు కనిపిస్తూ ఉంటే అది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అలా పప్పులు తగులుతూ ఉంటే తినడానికి. సో కావాల్సినంత వాటర్ పోసుకొని మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో ఉంచి వాటర్ పోసేసి ఫైనల్‌గా కొత్తిమీర వేసుకున్నారంటే అంతే అండి. టేస్టీ టేస్టీ వేయించిన పప్పు రెడీ. చాలా సింపుల్‌గా ఉంది కదా చేయడం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.